అంతర్జాతీయంగా రోజు రోజుకి జరుగుతున్న డెవలప్మెంట్స్ చోటు చేసుకుంటున్న అంశాల్లో విశేష ప్రాధాన్యం పెరిగింది భారతదేశానికి. అలాగే దావోస్లో నిన్న చోటు చేసుకున్న సంఘటనలు కూడా చాలా సమగ్రంగా అందరి దృష్టి భారతదేశం వైపు ఉండేట్టుగా చేసింది. దీనికి తోడు ఖాళీగా కూర్చోలేదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. డియాగో గార్షియా ద్వీపం మీద ఒక సంచలన ప్రకటన చేశాడు. ఇప్పుడు ఆయన కన్ను అటుపడింది అనమాట. ఈ అంశాలన్నింటికీ సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించడానికి లైవ్ లో మనతో జాయిన్ అయ్యారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సురేష్ కొచట్లి గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. సో డియాగో గార్షియా మీద ఇప్పుడు ఆయన కన్ను పడింది. నిన్నటి దాకా అటు ఆడుకున్నారు, ఏది గ్రీన్లాండ్స్ మీద ఆడుకున్నారు, ఇవాళ ఆట ఇటు తిప్పారు ఆయన. ఈ డియాగో గార్షియా అనే ఐలాండ్ 1965 నుంచి దానికన్నా ముందు కూడా బ్రిటన్ దగ్గర ఉందన్నమాట. ఇది ఒక 60 ఐలాండ్స్ 1814 నుంచి బ్రిటిష్ కంట్రోల్ ఉంది. 1914 నుంచి ఆల్మోస్ట్ యూ కెన్ సే మోర్ దెన్ 150 years. అట్లాంటి పరిస్థితుల్లో ఈ చాగోస్ ఐలాండ్స్ని రిటర్న్ ఇవ్వాలని చెప్పి బ్రిటన్ మారిషియస్తోనే ఒక ఒప్పందం చేసుకున్నారు 2022. దాంట్లో ఏం చెప్పారంటే మిగతా ఐలాండ్స్ అని మీరు పెట్టుకోవచ్చు, ఎందుకంటే 60 ఐలాండ్స్ ఉన్నాయి అన్నమాట. కానీ ఒక ఐలాండ్ ఉంది డియాగో గార్షియా, అది మాకు లీజ్లో ఇచ్చేసేయండి రిటర్న్. అది యుఎస్కి ఉంది, అది 99 సంవత్సరాలకు లీజ్లో తీసుకుంటా అని చెప్పారు. ఇది మాల్డీవ్స్ దగ్గర ఉందన్నమాట. సో ఇండియాకు చాలా మంది పెద్ద ఇంట్రెస్ట్ ఉంది దాని మీద. అక్కడున్న రెజీమ్ చాలా మటుకు ఇండియాతో ఫ్రెండ్లీగా ఉన్నారు. చాలా మంది దాంట్లో ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు ఉన్నారు. రామ్ కుంగ్ లాంటారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. సో ఈ సెషెల్స్ కానివ్వండి, మారిషియస్ కానివ్వండి, మాల్డీవ్స్, దీంట్లో అన్నింటిలో ఇండియాకి ఇంట్రెస్ట్ ఉంది అన్నమాట. ఈ ఒప్పందం చేసుకున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే డియాగో గార్షియా, ఎందుకంటే డియాగో గార్షియా ఈజ్ యూకే ఇద్దరు కలిసి వాడుకున్నారు. కానీ లాస్ట్ ఒక 30 సంవత్సరాల నుంచి యుఎస్ఏ వాడుకుంటున్నారు కంప్లీట్గా. అక్కడ మిలిటరీ ఆపరేషన్ వియట్నాం నుంచి మొదలైంది. ఆలోచించండి, వియట్నాం నుంచి, ఇరాక్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ మొత్తం అక్కడి నుంచి నడిపించారు. అది కాకుండా 2008లో కూడా ఈ టెర్రర్ సస్పెక్ట్స్ని తీసుకొచ్చారు. మీకు గుర్తుంటుంది, ఐసిస్ వాళ్ళని, అల్ఖైదా వాళ్ళని, వాళ్ళు కూడా అక్కడ ఉంచుకున్నారంట. సో అక్కడి నుంచి తీసుకొచ్చి ఫ్లైట్లో చేంజ్ ఓవర్ చేసి పంపించారంట యుఎస్కి. సో అది కూడా ఒక జరిగింది అక్కడ. ఇప్పుడు అక్కడ ఉన్నది 2500 మంది అమెరికన్ పర్సనల్ ఉన్నారు, పైలట్స్ ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, గ్రౌండ్ ఫోర్సెస్ ఉన్నారు, రాడార్ ఆపరేటర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, గ్రౌండ్ ఆపరేషన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. దీనికి మిడిల్ ఈస్ట్, సౌత్ ఏషియా, ఈస్ట్ ఆఫ్రికా, ఈ మూడింటికి ఇది వాడుకుంటారు డియాగో గార్షియా. ఎందుకంటే అది కాకుండా కూడా యుఎస్కి చాలా బేసెస్ ఉన్నాయి. ఒకటి మనకు తెలిసింది ఖతార్లోనే ఉంది. కానీ దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఎవరు దగ్గర అడగక్కర్లేదు. అక్కడ ఖతార్లో ఆపరేట్ చేస్తున్నాడు, వాళ్ళ లోకల్ లాస్ని కొంచెం రెస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. అక్కడి నుంచి ఏదైనా బాంబింగ్ చేస్తే మళ్ళీ ఖతార్ని కూడా ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుంది, మేము ఇట్లా చేస్తున్నామని చెప్పేసి. ఓపెన్గా చేయలేరు, చెప్పరు కానీ చేయలేరు. అది కాకుండా మనం చూసాం, ఇది B2 బాంబర్స్, యమన్లో జరిగిన వాళ్ళు కూడా B2 బాంబర్స్ని ఇక్కడి నుంచే వాడుకున్నారు. సో కొంతమంది కొన్ని ఎయిర్క్రాఫ్ట్ యుఎస్ నుంచి తీసుకొచ్చి ల్యాండ్ చేసి మళ్ళీ రీఫ్యూల్ చేసి మళ్ళీ బాంబింగ్కి వెళ్ళారు వాళ్ళు. జనరల్గా అంటే B2 బాంబర్స్ రీఫ్యూలింగ్ అవసరం ఉంటుంది పడుతుంది సార్? ఉంటుంది, చాలా పెద్ద ఎయిర్క్రాఫ్ట్, అది డిస్టెన్స్ ఫ్లైయింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఏం చేశారంటే బ్రిటన్ ఇప్పుడు ఈ చాగోస్ ఐలాండ్స్ని మారిషియస్ నుంచి మార్చి బ్రిటిష్ కాలనీగా 1965లో స్ప్లిట్ చేసుకున్నారు. నవంబర్ 1818లో మొదలైంది ఆక్యుపేషన్. 1965లో దీన్ని సపరేట్ చేశారన్నమాట. 60s, 70sలో అక్కడున్న 2000 మంది వాళ్ళ ప్రజలు, ఎవరు మారిషియస్ సిటిజన్స్ని అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేశారు, అక్కడ ఉండకూడదని చెప్పి. అది పెద్ద గొడవ అయింది. దాని తర్వాత ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్ళింది, యుఎన్కి వెళ్ళింది. వాళ్ళందరూ ఏమన్నారంటే ఇది కరెక్ట్ కాదు, మీరు చేసిన పని, మీ కొలోనియల్ అడ్మినిస్ట్రేషన్ మీరు ఫినిష్ చేసేయండి. ఎందుకంటే ఎట్లయినా భారతదేశం మీద, సిలోన్ మీద, ఇండోనేషియా మీద, చాలా దేశాల మీద వీళ్ళ పట్టు ఉండే కదా. ఈవెన్ నిన్న మాట్లాడిన మనం యమన్ వైపు, ఒమాన్ వైపు, సౌదీ అరేబియా, వీళ్ళందరూ ఆక్యుపేషన్లో ఉన్నారు ఆ టైంలో. అక్కడి నుంచి కదా వీళ్ళందరూ ఇండిపెండెంట్ అయి వచ్చారు. 1971లో చాలా మంది ఆ నేషన్స్, అరబ్ నేషన్స్ ఇండిపెండెంట్ అయిపోయారు. సో బ్రిటన్ ఏమన్నారంటే సరే మేము మాట్లాడతాం, వీ విల్ గివ్ బ్యాక్ ది ఐలాండ్స్ అని చెప్పి ఒక ఒప్పందంకి వచ్చారు మారిషియస్తో. 2022లో ఈ నెగోసియేషన్ మొదలైంది, హ్యాండింగ్ ఓవర్ ఐలాండ్స్. 2025లో ఈ సంతకం పెట్టారు, May 2025, 1 year బిఫోర్. దాంట్లో ఏం చేశారంటే బ్రిటన్ మారిషియస్కి ఒక అమౌంట్ ఇస్తారు ఈ లీజ్ చేసిన దానికి. కానీ వాడుకున్నది యుఎస్ వాడుకుంటారు 99 సంవత్సరాలకి. సో అండర్స్టాండింగ్ బిట్వీన్ బ్రిటన్ అండ్ యుఎస్. బ్రిటన్ పేరు కోసం అక్కడ ఉంటుంది కానీ మోస్ట్లీ బ్రిటన్ రోల్ అక్కడ ఏం లేదన్నమాట. కానీ దీన్ని అక్కడున్న కొంతమంది ఎంపీలు వ్యతిరేకించారు. ఎవరు?
బ్రిటన్లో ఉన్నారు. మీరు ఈ ఐలాండ్స్ అని ఇచ్చేస్తే అక్కడ రేపు రష్యా కానీ చైనా కానీ వచ్చి కూర్చుంటారు. రిఫార్మ్ పార్టీ ఎంపీస్ అక్కడ కొంత పార్టీలు ఉన్నారు. కానీ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి అది కాదు. వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ డిగో గార్సియా ఈ భారతదేశం ఒక ఒప్పందం చేసుకున్నారు మారిషియస్ తో. ఈ చెగో ఐలాండ్స్ ని మేము డెవలప్ చేస్తామని చెప్పి ఒక ఒప్పందం చేసుకున్నారు. సో అది ఒక మేజర్ ప్రాబ్లం ఇప్పుడు రాబోతుంది ట్రంప్ కి. ఎందుకంటే భారతదేశం అక్కడ వచ్చింది అనుకోండి వాళ్ళకి కూడా టెన్షన్ ఉంటుంది యుఎస్ కి. సో మనం ఏం చేసామంటే డెవలప్మెంట్ అంటే అక్కడ వెళ్ళి కట్టడం కాదు, వాళ్ళ మెరైన్ రిసోర్సెస్ ని కరెక్ట్ గా అనలైజ్ చేసి, ఎందుకంటే చాలా మటుకు సెన్సిటివ్ ఐలాండ్ అదని అట్లా మనం వెళ్ళి అక్కడ ఏం కట్టలేము మనం. అట్లాంటి మరీన్ ప్రొటెక్టెడ్ ఏరియా, షాగోస్ మరీన్ ప్రొటెక్టెడ్ ఏరియా అని చెప్పేసి దాని డెవలప్మెంట్ కానీ దాని సర్వేలెన్స్ మనం చేస్తామని చెప్పి ఒక ఒప్పందం చేసుకున్నాం అనమాట మారిషియస్ తో. కానీ దాన్ని ఇప్పుడు యుఎస్ వ్యతిరేకిస్తున్నారు. దానికోసం సడన్ గా లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇది సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసి స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేశారు. చాలా మంచి పని చేస్తున్నారు, చాలా బాగుంది, ఇది కావాల్సిందే, మారిషియస్ కి ఫ్రీడమ్ రావాలి, అది ఇది అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన ట్యూన్ మార్చేశారు. ఒక సంవత్సరం లోపల ట్యూన్ మారిపోయింది. అది ఎందుకు ఇస్తున్నారు, అది ఇవ్వకూడదు, అది ఇది అని చెప్పి గొడవ కదా సార్. యూకే గనక ఈ ఐలాండ్ వదిలేస్తే అది చైనాకి రష్యాకి బలహీనమైన ఇండికేషన్ ఇస్తుంది. ఎందుకంటే మారిషియస్ ప్రధానమంత్రి నవీన్ రామ్గులాం కూడా ఇండియా సపోర్ట్ అడిగారు, దీనికి మాకు సపోర్ట్ కావాలి, ఎందుకంటే మేము ప్రిఫర్డ్ పార్ట్నర్. యుఎస్ ఇస్ నాట్ ఎ ప్రిఫర్డ్ పార్ట్నర్ మారిషియస్ కి, యూకే ఇస్ నాట్ ఎ ప్రిఫర్డ్ పార్ట్నర్, భారతదేశం ప్రిఫర్డ్ పార్ట్నర్. సో ఈ మారిషియస్ సావరెనిటీ కోసం ఇది కావాలి మాకు. సరే మీరు డియోగా గార్సియా కావాలంటే పెట్టుకోండి, మాకు ప్రాబ్లం లేదు, మాకు డబ్బులు ఇవ్వండి దానికోసం అని చెప్పి ఒప్పందం చేశారు. ఒప్పందం చేసిన తర్వాత ఎట్లా బ్యాక్అవుట్ చేస్తారు, ఇప్పుడు చేయలేరు. సో కేర్ స్టార్మర్ చాలా ఒక డెలికేట్ పొజిషన్లో ఉన్నారు. కానీ ట్రంప్ ఏమంటున్నారంటే ఈ ఇంటర్నేషనల్ పవర్స్ ఎవరైనా కానీ ఒకటే వాళ్ళు అర్థం చేసుకుంటారు, స్ట్రెంగ్త్. ఈ స్వామి వివేకానంద కూడా చెప్పారు, మీకు గుర్తుంటుంది, ఏ దేశం దగ్గర స్ట్రెంగ్త్ ఉందో, స్ట్రాంగ్ గా ఉంటారో వాళ్ళని రెస్పెక్ట్ చేస్తారు, మిగతా ఎవరిని ఏ దేశం రెస్పెక్ట్ చేయరు. వీక్ నేషన్స్ ఎవరు పట్టించుకోరు. ఆఫ్రికా చూడండి, ఎవ్వరు పట్టించుకోవట్లేదు వాళ్ళు. అటువైపు ఇండోనేషియా చూడండి, ఫిలిప్పీన్స్ చూడండి, వియట్నాం చూడండి, ఎవరు పట్టించుకోవట్లేదు వాళ్ళు. దే ఆర్ నాట్ ఈవెన్ ఇన్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్. వీరందరూ ఇప్పుడు యూరోప్ ఒకవైపు, యుఎస్ ఒకవైపు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు డైవర్స్ లో ఉన్నారు అందరూ, అక్కడ నెగోసియేషన్స్ నడుస్తుంది, అక్కడ ఏదో డైలాగులు కొడుతున్నారు. ట్రంప్ ఏమో ఓపెన్ క్రిటిసిజం కూడా ఓపెన్ ఫ్రెంచ్ పిఎం చెప్పారు, డెన్మార్క్ పిఎం ఏమో ఇటు తిట్టారు, అన్ని నడుస్తుంది అక్కడ, మొత్తం గందరగోళంగా ఉందన్నమాట. దాని నడిమిట్లో ఈయన ఏమో గాజాలో ఒక కంపెనీ పెడదాం మన అందరు కలిసి అని చెప్పి దానికి కూడా మొదలు పెట్టారు అక్కడ. సో ఈ బ్రిటిష్ ఇండియన్ ఓషన్ టెరిటరీ, BIOT అన్నమాట. దీన్ని డియోగో గార్సియా దాని పార్ట్, చెగోస్ ఐలాండ్స్ కూడా అంతా దాని పార్ట్ వస్తుంది. దాని యాక్చువల్ ఓనర్ మారిషియస్. వాళ్ళ దగ్గర నుంచి గుంజుకున్నారు బ్రిటన్, ఇప్పుడు అది రిటర్న్ ఇస్తున్నారు, అంతే. సో స్టోరీ ఇస్ వెరీ సింపుల్ అన్నమాట. ఇది వేసిన తర్వాత ఇప్పుడు యుఎస్ కి వచ్చిన ఇబ్బంది ఏంటి సార్? అంటే అక్కడేమన్నా మళ్ళీ చూసాడు, అక్కడేమన్నా ఆయిల్ రిజర్వ్స్, గ్యాస్ ఆయిల్ ఏం లేదు అక్కడ. అక్కడ బేసిక్లీ ఏంటంటే అక్కడ ఇప్పుడు ఇండియా వచ్చి కూర్చున్నారు అనుకోండి, మేము అక్కడ ఎక్స్ప్లోరేటరీ చేస్తున్నాం, అక్కడ మెరైన్ లైఫ్ ఏముంది చూస్తున్నాం, దాన్ని ప్రిజర్వ్ చేస్తున్నాం అంటే వీళ్ళకి సస్పిషన్ ఉంటుంది, మా మీద నిఘా పెడుతున్నారు వీళ్ళు, రష్యా కోసం చేస్తున్నారు అని చెప్పేసి. రేపు చైనా వాళ్ళు చైనా వాళ్ళు రారనుకోండి, వాళ్ళు ఇవ్వరు కూడా. మారిషియస్ విల్ నాట్ గివ్ ఎనీథింగ్ టు చైనా. వస్తే కూడా ప్రాబ్లం అయితే, ఎందుకంటే డియోగో గార్సియా టేక్ ఓవర్ చేసింది నిక్సన్ టైంలో, రిచర్డ్ నిక్సన్ టైంలో. అప్పుడు మీకు గుర్తుంటుంది, ఆ టైంలో చాలా సెన్సిటివ్, ఆల్ అరౌండ్ ద వరల్డ్ చాలా మటుకు కాన్ఫ్లిక్ట్స్ ఉండే నిక్సన్ టైంలో. బే ఆఫ్ బెంగాల్లో 71 వార్లో కూడా డియోగో గార్సియా వాడుకున్నారు 7th ఫ్లీట్ పంపించడానికి. మీకు గుర్తుంటుంది, ఆ టైంలో 7th ఫ్లీట్ పంపించారు టువర్డ్స్ చిటగాంగ్. కానీ దానికన్నా ముందు రష్యన్ సబ్మెరీన్స్ వచ్చి అక్కడ కూర్చున్నారు చిటగాంగ్. దాంట్లో అక్కడ రాలేకపోయారు, యుఎస్ రిటర్న్ వెళ్ళిపోయారు ఫ్లీట్, 7th ఫ్లీట్. అది బేసిక్లీ ఇండియాని థ్రెటన్ చేయడానికి చేశారు వాళ్ళు అప్పుడు ఆ టైంలో, కానీ జరగలేదు అది. ఇప్పుడు ఏంటంటే బేసిక్లీ మారిషియస్ కి ఇండియా ఒక $680 మిలియన్ ప్యాకేజ్ ఒకటి ఇచ్చారు. ఎందుకంటే ఈ టెరిటరీని మొత్తం రీఫర్బిష్ చేయడానికి, అక్కడ ఒక మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాగా వాడుకోవడానికి. ఎందుకంటే ఇదంతా ఇక్కడ బిల్డింగ్లు కట్టలేము మనం, ఐలాండ్. అండ్ దట్ ఇస్ వై యుఎస్ ఇస్ యూజింగ్ ఇట్ as an Air Force base, నాట్ యాజ్ అ ఆర్మీ బేస్. ఎందుకంటే ఆర్మీ అనగానే ఇక్కడ చాలా మటుకు మంది, ఇప్పుడు 2500 మంది ఉండాలంటే కూడా అక్కడ బిల్డింగ్లు కావాలి, వైటల్ ఇన్స్టాలేషన్స్ కావాలి, దానికున్న డ్రైనేజ్ సిస్టమ్స్ కావాలి, దానికున్న నీళ్లు కావాలి, దానికున్న పవర్ సప్లై కావాలి, ఇదంతా ఉంటుంది. సో మన అండమాన్ అండ్ నికోబార్ లాగానే అది కూడా ఇటువైపు లక్షద్వీప్ లాగానే. సో వీ నీడ్ టు ఎన్ష్యూర్ కంటిన్యూటీ అన్నమాట దానికి. సో ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నారంటే, నేను అగ్రిమెంట్ ని మొత్తం రద్దు చేయబోతున్నాను, నేను అగ్రి చేయను అని చెప్తాను. ఆయన ఎవరండి? అదే కదా, ప్రతిదానికి ఇన్వాల్వ్ అయిపోవడానికి. సో ఇప్పుడు యూకే భయపడుతున్నారు, ఎందుకంటే యూకేకి వాళ్ళకి ముందున్న పవర్ ఏం లేదు. ముందు ద సన్ విల్ నెవర్ సెట్ ఆన్ ద ఎంపైర్ అని చెప్పి పెద్ద స్టేట్మెంట్ ఇస్తుంటే వీళ్ళు.
ఇప్పుడు భారతదేశం మీద వాళ్ళు పరిపాలిస్తున్న టైంలో ఎప్పుడు బ్రిటన్ ఎప్పుడు ఉంటుంది, ఈ లోకం నుంచి ఎప్పుడు వెళ్ళదని చెప్పి తర్వాత మనం చూసా ఏమైంది. ఇప్పుడు బ్రిటన్ ఒక కాలనీ లాగా అయిపోయింది. వాళ్ళ మీద వచ్చి అందరు రెఫ్యూజీస్ వచ్చి పడుతున్నారు వాళ్ళ మీద. ఇప్పుడున్న దాని ప్రకారం సరే టైం లైన్ కనుక చూస్తే 1970లో అమెరికా వాళ్ళ బేస్ ఇక్కడ స్టార్ట్ చేశారు. 1990లో గల్ఫ్ వార్ సందర్భంగా వాడారు. 2025లో 99 ఏళ్ళ ఒప్పందం చేసుకున్నారు. అంటే టైం అండ్ అగైన్ వాళ్ళ ప్రజెన్స్ ని అక్కడ చూపించుకుంటూ పెంచుకుంటూ పోతున్నారు. అదే ఇప్పుడు ఈ బేస్ కూడా లీజ్ లో ఇచ్చిన దానికి యాన్యువల్ ఫీ ఒక సంవత్సరానికి $100 మిలియన్ కడతారంట. అది అగ్రిమెంట్. ఎవరు యుఎస్ కడుతుంది? యుఎస్ కడతారు, యూకేకి ఇస్తారు, యూకే మారిషస్ కి ఇస్తారు. యుఎస్ డైరెక్ట్ మారిషస్ తో డీల్ చేయరు. ఓకే, ఇట్ విల్ బి త్రూ. సో బాల్ ప్రాబిలిటీ నేటో అండర్ లో వస్తుంది ఇది కూడా. ఎందుకంటే యుఎస్ అండ్ యూకే మిలిటరీ కోఆపరేషన్ అనే కానీ నేటో యూకే కొంత కమిషన్ తీసుకుని అదేం జరగదు. ఎందుకంటే దిస్ ఇస్ వెరీ వెరీ క్లియర్ అన్నమాట. సో ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ బంగ్లాదేశ్ ని కూడా ఫ్రీ చేసేటప్పుడు ఆ టైంలో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ టైంలో పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ చెప్పి ఈ న్యూక్లియర్ పవర్డ్ క్యారియర్ యుఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ పంపించారు ఆ టైం. ఈ బేస్ నుంచి వచ్చింది. సో ఇక్కడ నుంచి వచ్చింది. హిస్టారికల్ గా ఇట్ హ్యాస్ ఇట్స్ ఎందుకంటే ఈ యుఎస్ఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ ని ఆల్ ద వే గల్ఫ్ ఆఫ్ టాంకిన్ అని ఉంది ఒకటి, వియట్నాం, మన ఎక్కడుందో ఆ వియట్నాం దగ్గర ఉంది. అక్కడి నుంచి బే ఆఫ్ బెంగాల్ రావాలంటే చాలా ప్రాబ్లం అని చెప్పి వీళ్ళు దేవ్గా గార్సియాని ఒక స్ట్రాటజిక్ హక్ గా వాడుకున్నారు ఆ టైం. ఇది యుఎస్ ఆడిన గేమ్. ఇప్పుడు యుఎస్ కి ఇంకా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే గల్ఫ్ లో చాలా మటుకు సిచ్యువేషన్ అంత బాగాలేదు. ఇప్పుడు సౌదీ అరేబియా కొట్టుకుంటున్నారు, నడిమిట్ల వీళ్ళు ఉన్నారు, హూతీలు ఉన్నారు యెమెన్ లో. ఇటువైపు ఏమో ఖత్తర్లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. రేపు ఖత్తర్లో కూడా ఏమైనా జరగవచ్చు. ఇట్లన్నీ జరుగుతున్నప్పుడు డీగో గార్సియా చాలా మట్టుకున్నారు. సో ఇండియా ఏమో ఏమంటున్నారంటే ఇండియన్ ఓషన్ లో మిలిటరైజేషన్ ఉండకూడదు, మేము అది అలౌ చేయము, మా స్ఫియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అది, మా పేరు కూడా మాదే, ఇండియన్ ఓషన్ అని ఉంది, ఇంకేం ఓషన్ కాదు, అమెరికన్ ఓషన్ కాదు అది అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పారు. ఎందుకంటే చాలా మటుకు సౌత్ చైనా సీ నుంచి ఇటువైపు వచ్చి మొత్తం గల్ఫ్ దాకా వెళ్తే మళ్ళీ మలకా స్ట్రైట్స్ వైపు చైనా మొత్తం దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. యుఎస్ ఏమో దానికి అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నారు. మనం ఆల్రెడీ కొలంబోలో చైనా హంబాబోటా పోర్ట్ తీసుకుంటే మనం ఒక వార్షిప్ బిల్డింగ్ ఫోర్స్ అక్కడ తీసుకున్నాం, ఒక కంప్లీట్ బేస్ కొనుక్కున్నాం మన కంపెనీ మ్యాజగాన్ డాక్ బాంబే డిఫెన్స్ అండర్టేకింగ్. సో అక్కడ మన ప్రెసెన్స్ ఉంది ఇప్పుడు శ్రీలంకలో. అది కాకుండా మనం మీకు తెలిసినట్లయితే గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అండమాన్స్ లో పెట్టాం. అక్కడి నుంచి మన నిఘా ఉంటుంది అన్నమాట. సేషెల్స్ తో మనకు ఒక ఒప్పందం ఆల్రెడీ, మనకు ఫోర్స్ ఆల్రెడీ అక్కడ ఉంది, ఒక చిన్న నేవల్ ఫోర్స్ సేషెల్స్ లో ఉంది మన దగ్గర. మాల్డీవ్స్ ఏమో ఈయన వచ్చిన తర్వాత పెద్ద ఇండియా అవుట్ క్యాంపెయిన్ తో వచ్చారు మ్యూజియం, కానీ దాని తర్వాత ఆయన కూడా చల్లబడిపోయాడు. ఇప్పుడు ప్రతి 6 నెలలకు ఒకసారి వచ్చి ఒక 50 మిలియన్ 100 మిలియన్ తీసుకెళ్తారు భారతదేశం దగ్గర నుంచి. ఇది వాళ్ళు కూడా మన కమాండ్ లో ఉన్నారు. మారిషస్ కూడా వచ్చేసి మనకి కంప్లీట్ డామినెన్స్ ఉంటుంది ఆ ఏరియాలో అని చెప్పి యుఎస్కి ఒక భయం ఉంది. అది కరెక్టే, డెఫినెట్ గా యుఎస్ భయం ఉండాల్సింది. ఎందుకంటే వాళ్ళు అనుకున్నారు డీగో గార్సియా నుంచి ఎవరు ఉండరు, ఎవరు కంట్రోల్ చేయాలి, మేము ఏం అండర్ ఇండియన్ ఓషన్ ఇండియా. కానీ నా ఇండియా అక్కడ వచ్చి ఇంకొక ఐలాండ్ లో కూర్చుంటే చాలు, మన 10 మంది కూర్చుంటే చాలు, 2 యాంటీనాలు పెట్టి కూర్చుంటే మనకు తెలుస్తుంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు, ఎక్కడ వెళ్తున్నారు అని మొత్తం డేటా మనకు వచ్చేస్తుంది. రేపు హూతీల వైపు ఒక బాంబింగ్ మిషన్ మొదలైతే మనకు తెలిసిపోతుంది ఇక్కడ నుంచి 10 ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేస్తుంది ఒకటేసారి అని చెప్పి. యూ విల్ కమ్ టు నో. అది వీళ్ళకి చాలా సెన్సిటివ్. పాసిబిలిటీ ఉందా సార్ హూతీస్ మీద? జరుగుతుంది కదా, అది ఇప్పుడు కాదు. హూతీలు ఇప్పుడు ఏం చేయట్లేదు, వాళ్ళొక అన్రిటర్న్ అగ్రిమెంట్ చేసుకున్నారు అమెరికాతో, మీ షిప్ల మీద మేము దాడి చేయము, ఇజ్రాయలీ షిప్ ని మేము దాడి చేయము, కానీ ఎప్పుడైనా జరగొచ్చేదని మాకు తెలియదు. ఇప్పుడు దాకా ఇజ్రాయలీ షిప్ ని ఒకటే షిప్ ని అటాక్ చేస్తారు. 6 నెలల్లో ఒకటే అటాక్ జరిగింది, దాని తర్వాత జరగలేదు. హూతీలు ఇప్పుడు చల్లబడిపోయారు అక్కడ. ఇప్పుడు అక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు నడిమిట్లు, సౌదీ అరేబియా అండ్ యూఏఈ నడిమిట్లు ఉండే, అది కూడా మొన్న బాంబింగ్ జరిగిన తర్వాత యూఏ అక్కడి నుంచి విత్డ్రా చేసుకున్నారు. కానీ ఇప్పుడు కూడా యెమెన్ ఈజ్ అ వెరీ వెరీ సెన్సిటివ్ టెరిటరీ. ఎందుకంటే సదర్న్ ట్రాన్సిషన్ కౌన్సిల్ కి యూఏఈ అక్కడ ఫిజికల్ గా లేకున్నా కానీ వాళ్ళు డబ్బులు పెడతారు, డెఫినెట్ గా డబ్బులు పెడతారు. ఎక్విప్మెంట్ కావాలంటే థర్డ్ కంట్రీ నుంచి. బట్ మన సౌదీ ఇట్ హస్ షంటెడ్ అవుట్ కదండి యూఏఈ. అది కరెక్టే. వాళ్ళు ఎందుకు మొన్న యూఏఈ వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వచ్చారు? రైట్. ఇప్పుడు అదే వాళ్ళ అల్ నహాన్ వాళ్ళ ప్రెసిడెంట్ మన దగ్గర వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఎందుకు వచ్చారు మన వైపు? వాళ్ళు ఎందుకు వచ్చారంటే ఈ రీజన్ అన్నమాట, దట్ దే వాంట్ ఎ ప్రెజెన్స్. భారతదేశంలో గుజరాత్ లో డొలేరాలో వాళ్ళొక కంప్లీట్ గా ఒక ఏం చెప్తారు, ఒక ఎస్సీజీట్ లో తయారు చేయబోతున్నారు. అక్కడ యూఏఈ ఉంటారు. రేపు యూఏఈ అక్కడ 2 వార్షిప్లు తీసుకొచ్చి పెడితే మనం నో అని చెప్పాం, లేకుంటే షిప్లు తీసుకొచ్చి పెడితే కూడా మనం నో అని చెప్పాం. ఆ షిప్ నుంచి వాళ్ళు ఎవరిని వాచ్ చేస్తారు? యమన్ పక్కన, అక్కడి నుంచి దే విల్ బి వాచింగ్ యమన్ ఫ్రమ్ దేర్. ఒమాన్ ఉంది, ఒమాన్ తర్వాత యమన్ చూసుకుంటూ ఉంటారు, అక్కడ కూర్చొని తిరుగుతూనే ఉంటారు.
బ్యాక్ అండ్ ఫోర్త్ అక్కడి నుంచి రాకర్లేదు కదా, ఫ్రమ్ యుఏఈ వాళ్ళు రానవసలా ఇక్కడ నుంచి దానికోసం బహుశా నిన్న వచ్చారు, మాట్లాడారు, వెళ్ళారు. దాని డీటెయిల్స్ ఇంకా బయటికి రాదు కూడా. నిన్న మనం మాట్లాడుకున్న దాని కంటిన్యూయేషన్ డియోగో గార్షియా దగ్గర మనం చూడొచ్చు అనుకోవచ్చు. ఇవాళ డియోగో గార్షియాకి వచ్చిందన్నమాట. డియోగో గార్షియా అనేది ఈ చెప్పినట్టు ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, బ్రిటన్ కానీ వీళ్ళందరికీ ఇప్పుడు టెన్షన్ ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు డావోస్ లో కొట్టుకుంటున్నారు. అది కాకుండా ఈ డియోగో గార్షియా కొత్తగా ప్రాబ్లం గా మొదలైంది. ఇప్పుడు దాన్ని పాసిబిలీ అమెరికా వాళ్ళ వైపు ఉంచుకుంటారు, కానీ మిగతా ఐలాండ్స్ భారతదేశానికి ఇస్తారు. దాంట్లో 100% సర్టనిటీ ఉంది. ఇది డియోగో గార్షియా ఒకటి వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. మిగతా చాగోస్ ఐలాండ్స్ మిగతా 65 ఐలాండ్ లో 64 మనకి ఇచ్చేస్తారు. బట్ వాడు వచ్చి అక్కడ కూర్చోవటం రేపు పొద్దున మనకి అది థ్రెటే కదా సార్. మనకి థ్రెట్ ఏం లేదు, మన అక్కడ ఏం లేదు మనకి ఇప్పుడు. వాళ్ళకి థ్రెట్, మనకు కాదు. యుఎస్కి ఒక థ్రెట్. నేను చెప్పాను చూడండి, మనం అక్కడ పక్కన కూర్చొని ఒక చిన్న షిప్ తీసుకొచ్చి అక్కడ పెట్టి దాని ఒక లిజనింగ్ పోస్ట్ గా వాడుకుంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎన్ని ఎక్కడ మూమెంట్స్ మొత్తం తెలిసిపోతుంది. అది యుఎస్ కి చాలా డేంజర్ అన్నమాట. మన రష్యాకి చెప్తాము అని ఒక భయం ఉంటుంది వాళ్ళకి. ఇదే న్యూస్ మన రష్యాకి కన్వే చేస్తాము, రేపు రష్యన్ షిప్ వచ్చి ఒకటి అక్కడ వచ్చి పక్కన వచ్చి మేము ఇండియాని గెలవడానికి వచ్చానని చెప్పి చాగోస్ ఐలాండ్స్కి వచ్చి ఒక ఐలాండ్ దగ్గర వాళ్ళు ఒక నెల పాటు ఉండిపోతే మళ్ళీ యుఎస్కి టెన్షన్ అయిపోతుంది. సో ఇది జియో పాలిటిక్స్ లో వాసుదేవన్ గారు ఇది ఒక చాలా పెద్ద గేమ్ నడుస్తుంది. ఇవాళ రేపట్లో ఫినిష్ కాదు. ఇది డియోగో గార్షియా అనేది పాత స్టోరీ ఉండే, ఇప్పుడు సడన్ గా అది పైకి వచ్చింది. ఎందుకంటే ఈ లీజ్ పాయింట్ లో పైకి వచ్చింది. పార్లమెంట్ లో, యూకే పార్లమెంట్ లో డిబేట్ లో మళ్ళీ పాయింట్ పైకి. రిఫార్మ్స్ పార్టీ వాళ్ళు దే ఆర్ అపోజింగ్ సార్. వాళ్ళు అపోజ్ చేస్తారు, వాళ్ళ పని అదే కదా. వాట్ రిఫార్మ్స్ పార్టీ సెయింగ్ మన పాత బ్రిటన్ ఎట్లా ఉండే అట్లనే ఉండాలంటున్నారు. అంటే కలోనియన్ మైండ్ సెట్ ఉండాలంటారు. అంతే. మనమే ఇప్పుడు కూడా లోకం రూల్ చేస్తున్నాం. బ్రిటానియా రూల్స్ ద వేవ్స్, ద సన్ విల్ నెవర్ సెట్ ఆన్ ద బ్రిటిష్ ఎంపైర్. ఇదంతా పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇస్తుండే వాళ్ళ టైం. కానీ అదంతా పోయింది కదా. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత బ్రిటన్ ఎక్కడుంది? బ్రిటన్ ఇస్ అ నోబడీ టుడే. చూడండి ట్రంప్ ఎట్లా ట్రీట్ చేస్తున్నారు వాళ్ళు. ఫ్రాన్స్ కానీ, బ్రిటన్ కానీ, జర్మనీని ఎట్లా ట్రీట్ చేస్తున్నారు ఆయన. అబ్సల్యూట్ ఇన్సల్ట్ చేస్తున్నారు. మీరు ఎవరో అని అడుగుతున్నారు. మీకు ఏం ప్రసక్తి ఉంది? వాట్ ఈస్ యువర్ పవర్? యు ఆర్ నథింగ్. స్ట్రెంగ్త్ చూడండి, నా దగ్గర స్ట్రెంగ్త్ ఉంది, నన్ను చూసుకొని నేర్చుకోండి అని చెప్పి ట్రంప్ చెప్తున్నారు అనమాట ఈ టైం. వాజ్దేవన్ గారు ఇదొక ఏం చెప్తారో, ఈ యాక్సెస్ ఒకటే కాదు కదా, షగాస్ ఒకటే కాదు ఇష్యూ. ఇష్యూ ఇస్ అ బిగ్గర్ గేమ్. ఇక్కడ ఏం నడుస్తుందని మన అందరు తెలిసిందే. ఇప్పుడు గ్రీన్లాండ్ ఇష్యూ వచ్చింది మనకి. గ్రీన్లాండ్ కూడా ఏం చేస్తారు, గ్రీన్లాండ్ ఇప్పుడు ఆక్యుపై చేస్తారా లేదా అదన్నీ నడుస్తుంది. ఇప్పుడు ట్రంప్ ఏమో కొంచెం క్వైట్ అయిపోయారు, ఎక్కువ మాట్లాడలేదు దాని గురించి. బహుశా అని తెలిసిపోయింది. ఒకటి వాళ్ళ ఇంటర్నల్ దాంట్లో కూడా చాలా మటుకు ఆపోజిషన్. రిపబ్లికన్స్ ఆర్ ఆల్సో అపోజింగ్. 70% ఆఫ్ అమెరికన్స్ ని మొన్న జరిగిన ఒక సర్వేలో గ్రీన్లాండ్స్ ని ట్రంప్ పాలసీని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు మీకు ఇంత గొడవ అక్కడ? అది మీకు అక్కడ బేస్ ఉందా ఆల్రెడీ? జస్ట్ లైక్ డియోగో గార్షియా అక్కడ బేస్ ఒకటి ఉంది మీకు, ఎప్పటి నుంచో ఉంది. టూల్స్ అని ఉండే, అది ఇప్పుడు స్పేస్ కమాండ్ చేశారు దాన్ని. ఆ బేస్ ఉన్నప్పుడు మీకు ఎందుకు? ఇంకా వాళ్ళు అంటున్నారు, మొన్న కూడా అన్నారు డెన్మార్క్, ఎస్టర్డే ఆఫ్ ద డానిష్ ప్రైమ్ మినిస్టర్ ఏమన్నారంటే, మీకు కావాలంటే ఇంకా 3 ఐలాండ్లు ఇంకా 3 బేసెస్ తీసుకోండి, మాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది ఉండరు, వెదర్ ఇస్ వెరీ హార్ష్, ఉండలేరు మీరు అక్కడ. మైనస్ కదా సార్. అప్పుడు అది కూడా కాదు, బ్లిజర్డ్స్ వస్తుంది అక్కడ చాలా మటుకు. ఒక వారం పాటు మీకు ఏం కనిపించదు, 5 feet ముందు ఏముందో కనిపించదు మీకు, అంత డేంజరస్ బ్లిజర్డ్స్ ఉంటుంది. అట్లాంటి అక్కడ ఉన్న వాళ్ళు తట్టుకోవాలి, ఎందుకంటే దే ఆర్ లైక్ వెరీ వెరీ గ్రోన్. అక్కడ పుట్టిన వాళ్ళకి ప్రాబ్లం లేదు, పెరిగిన వాళ్ళకి. ఇప్పుడు లద్దాఖ్ వెళ్ళండి మీరు, మన ఇండియన్స్ మన వైపు నుంచి మెయిన్లాండ్ ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళకి అక్కడ వెళ్ళినాక ఫస్ట్ 6 hours మనం రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్ ఇస్ వెరీ లో. ఈ ఆక్సిజన్ లెవెల్ లో ఉన్నప్పుడు మన లంగ్స్ చాలా చిన్నది. మన నార్మల్ ఇండియా నుంచి మెయిన్లాండ్ నుంచి మన లంగ్స్ చిన్నది, కానీ అక్కడున్న వాళ్ళకి లంగ్స్ ఆర్ వెరీ బిగ్. సో వాళ్ళకి ఆక్సిజన్ ప్రాబ్లం ఉండదు, వాళ్ళు దే విల్ అడ్జస్ట్ టు ఇట్. వాళ్ళు చిన్నప్పటి నుంచి అక్కడ ఉన్నారు. అట్లా ఇప్పుడు గర్వాల్ వైపు ఉన్నారు చూడండి, వాళ్ళు కూడా అడ్జస్ట్ చేసుకుంటారు హైట్స్కి. మనం అడ్జస్ట్ చేయలేకపోతాం, వీఆర్ కమింగ్ ఫ్రమ్ ద ప్లేన్స్ అనమాట. ఇది కూడా అంతే సంగతి. గ్రీన్లాండ్ కూడా, ఈ గ్రీన్లాండ్లో ఇప్పుడు చేస్తున్న గొడవ, మేము ఇది చేస్తున్నాం, మేము అది చేయబోతున్నాం, ఇప్పుడు ఏం జరగదు. బికాస్ యూరోప్ కూడా చాలా మంది తెలిసిపోయింది, ఇది ఏమైనా జరిగితే నేటో విల్ బి టోటలీ అవుట్. రైట్. అది అందరు ఈ నేటో ప్రాబ్లం ఎక్కడ ఉందో రష్యాకి చాలా మంది హ్యాపీగా ఉంటారు. రష్యా పోయింది చూడండి. ఇప్పుడు నేటో ఏమంటున్నారంటే, ట్రంప్ రష్యాని సపోర్ట్ చేస్తున్నారు, నార్త్ కొరియా గురించి మాట్లాడలేదు, ఇరానియన్స్ కి పాపం మేము వస్తున్నాం, ట్రంప్ హెల్ప్ ఈస్ ఆన్ ద వే, అది ఇది అని చెప్పారు. వాళ్ళు పాపం రోడ్డు మీదకి వచ్చారు, 2000 మందిని చంపేశారు వాళ్ళు. దాని తర్వాత ట్రంప్ ఇప్పుడు మాట్లాడలేదు. ఆలోచించండి వాళ్ళ పరిస్థితి, ఆలోచించండి. ఇడుస్తారా వాళ్ళు? ఆ రెజీమ్ వాళ్ళు ఇడవరు. ఆ లీడర్ ఎవరో ఉన్నారో, ఎవరో ప్రొటెస్ట్ చేశారు, వాళ్ళని అందరినీ తీసుకొచ్చి
ఫైరింగ్ స్క్వాడ్ ముందు పెట్టేస్తారా? పాపం వీళ్ళు తప్పు చేశారు ఇరానియన్స్, ట్రంప్ నమ్మి. అది నమ్మకూడదు, చాలా క్లియర్. ఆయనకు కావాల్సిన ఆ టైంలో ఆయన పెద్ద డ్రామా చేశాడు, కానీ 2 వార్షిప్లు తీసుకొచ్చి పెట్టాడు, కానీ ఏం చేయలేడు. ఈ కెనాట్ డూ ఎనీథింగ్ రైట్ నౌ, యాజ్ ఆఫ్ నౌ. రేపు మారచ్చు సిచ్యువేషన్, నవంబర్కి మరీ మారచ్చు. నవంబర్ అని కాదు. సి ద ప్రాబ్లమ్ ఇస్ వెరీ సింపుల్. ఇప్పుడు US లో మిడ్ టర్మ్ పోల్స్ రాబోతుంది ఈ ఇయర్లో, ఈ సంవత్సరంలో. ఈ మిడ్ టర్మ్ పోల్స్ కి బిల్డప్ ఇప్పుడే మొదలవుతుంది, క్యాండిడేట్స్ అనౌన్స్మెంట్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ట్రంప్ డెఫినెట్ గా ఓడిపోతారు, వాళ్ళ పార్టీ రిపబ్లికన్ ఇస్ గోయింగ్ టు లూజ్ బ్యాడ్లీ. ఆ పరిస్థితుల్లో లేమ్ డక్ ప్రెసిడెంట్ అయిపోతారు, బిల్స్ పాస్ చేయలేకపోతారు, అమెరికన్ పార్లమెంట్ నుంచి ఏం చేయలేకపోతారు. నిన్న కూడా డిలే అయింది సుప్రీంకోర్టు, నిన్న కూడా వాళ్ళు సుప్రీంకోర్టు నిర్ణయం చెప్పలేదు టారిఫ్ల గురించి. ఈ టారిఫ్ పెట్టారు చూడండి, ఇప్పుడు టారిఫ్ పెడితే ఎవరికి పోయింది? ఇప్పుడు ఆయన అంటున్నాడు నేను వైన్ మీద టారిఫ్ పెడతాను 200%. ఆ టాపిక్ లో వద్దాం సార్, ఎందుకంటే ఆ బోర్డ్ ఆఫ్ పీస్ లో గనక జరగకపోతే ఫ్రాన్స్ లో 200% వేస్తట ఫ్రెంచ్ వైన్ కి. అదే నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే వీళ్ళు జాయిన్ చేయకపోవడం కాదు, నేను అనుకున్నా ఇది పాసిబ్లీ వీళ్ళు థ్రెటన్ చేశారు కదా, దాంతో ఉంటుంది అనుకున్నాను. కానీ అది కాదు, ఇది ఇప్పుడు కొత్తది వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే ట్రేడ్, ఇది ట్రేడ్ వార్. నేనేమంటున్నా ట్రేడ్ వార్ కాదు, మీరు అక్కడ రాకపోతే మిమ్మల్ని నేను ఫినిష్ చేసేస్తాను అంటున్నారు. సెకండ్ స్టేజ్ కి వెళ్ళిపోయాడు ఆయన. మీరు వెళ్ళి గాజాలు వెళ్తున్నారు, మేమెందుకు పెట్టుబడి పెట్టాలండి అక్కడ? మాకేమొస్తుంది? మీ బిల్డింగ్లు ఇస్తారా మాకు అక్కడ? బోర్డ్ ఆఫ్ పీస్ అని పెట్టారు, మనం అయితే రిజెక్ట్ చేయట్లేదు, వీఆర్ ఆల్సో కీపింగ్ క్వైట్. కానీ మన ఇన్సిస్టెన్స్ అంటే అక్కడ పాకిస్తాన్ ఉండకూడదు, దాంట్లో రిమూవ్ పాకిస్తాన్, వీ విల్ జాయిన్. మన మీద దమ్కి పెట్టలేదు. బట్ మ్యాక్రోన్ చాలా గట్టిగా మాట్లాడాడు కదా సార్. అదే మనం రాజధాని గారు, మీరు మీకు ఒక ప్రైవేట్ మెసేజ్ వాట్సాప్ లో పంపిస్తే మీరు అది పబ్లిక్ ఫోరంలో పెట్టకూడదు. దట్ ఇస్ బేసిక్ డీసెన్సీ, మన పర్సనల్ డిస్కషన్ అంతే కదా. ట్రంప్ ఒక ఫ్రెంచ్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి వచ్చిన ఒక వాట్సాప్ మెసేజ్ ని తీసుకొని ఆయన సోషల్ మీడియాలో వేసేసాడు, ఆయన ట్రూత్ సోషల్ మీడియాలో. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. రేపు ట్రంప్ ఏదైనా మెసేజ్ పెట్టింది అనుకోండి, ఏదైనా ప్రైవేట్ మెసేజ్ పెట్టి వాళ్ళకి సెనేటర్ పెట్టింది అనుకోండి US లోనే, ఆ సెనేటర్ దాని పబ్లిక్ ఫోరంలో పెడితే ట్రంప్కి ఎట్లా పిచ్చి పట్టేస్తుంది. హౌ కెన్ యూ డూ దట్ అంటే ఎవరైనా అంటారు. దానికోసం చూడండి మోదీ గారు అసలు మాట్లాడలేదు, ఎందుకంటే ఏదైనా చెప్పినా ట్రంప్ దాన్ని ట్విస్ట్ చేస్తాడు. అవును, మోదీ గారు ఒట్టే ఫోన్ లేపి హలో అని చెప్తే చాలు, మోదీ నన్ను సార్ అన్నాడు అంటాడు. ఇది ట్రంప్ డైలాగ్ అనమాట. ఆయన ఏమంటాడు చూడు, నేను వచ్చి సంవత్సరం అవుతుంది, ఎగ్జాక్ట్లీ 1 year. కరెక్ట్ 1 year సార్. నేను ఏమేమి మార్పులు తీసుకొచ్చాను చూడండి, అందరు నన్ను భయపడుతున్నారు. ఆయనకు అదొక థ్రిల్, అది అందరు నన్ను భయపడుతున్నారు, నేను ఒక మాట చెప్తే చాలు వాళ్ళు వణుకుతున్నారు. వాళ్ళు చూడండి, ఫ్రాన్స్ చూడండి, జర్మనీ చూడండి, UK చూడండి, ఎట్లా అయిపోయారు వాళ్ళందరూ. వెనిజువేలా చూడండి, నేను ఎట్లా చేశాను మడూరో. ఇది ఒక ఫాల్స్ అసెప్షన్, ఎందుకంటే మీరు ఉండిపోయేది నెక్స్ట్ 3 సంవత్సరాలే. దాని తర్వాత ఈ పాలసీస్ అన్ని వచ్చే ప్రెసిడెంట్ ఖచ్చితంగా స్క్రాప్ చేస్తాడు, ఆబ్వియస్లీ స్క్రాప్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? ఎందుకంటే మీరు ఎక్కడ వెళ్ళినా కానీ లోకంలో యు ఆర్ క్రియేటింగ్ ఎనిమీస్. ఎక్కడ మీరు అందరినీ ఎనిమీస్ గా క్రియేట్ చేసుకుంటారు. ఇప్పుడు US స్టాక్ మార్కెట్ చూడండి, నిన్న పడ్డది. ఎందుకు పడేది? మన యూరోప్ నుంచి వచ్చే ఎక్స్పోర్ట్స్ UKకి మ్యాక్సిమం USకి వస్తుంది. వాళ్ళ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ వాళ్ళ మిగతా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ అంతా యూరోప్ నుంచి వచ్చే స్పేర్ పార్ట్స్ మీద బతుకుతున్నారు. ఎందుకంటే US లో ఫ్యాక్టరీ సెటప్ చేయలేరు, వాళ్ళు కాస్ట్ చాలా హై అయిపోతుంది. ఎప్పటి నుంచో యూరోప్ నుంచి వచ్చే దాని మీదే వీళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మీరు అది బంద్ చేశారనుకోండి, USకి రేపటి నుంచి కార్లు తయారు చేయడం కాదు వాళ్ళతో. ఇదే జరిగింది చైనాతో. చైనా మీద 500% పెట్టబోతున్నాం, 250 పెట్టబోతున్నాం అని చెప్పిన ట్రంప్ సడన్ గా దిగి వచ్చి మళ్ళీ 30%కి వచ్చేసాడు. ఎందుకు?